హలో ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అప్డేట్స్ అనేవి ఇస్తాను. చూసారా, ఇది వచ్చేసి మోయినా కల్చర్ అన్నమాట. మోయినా కల్చర్ నేను ఒక ఫ్రీజర్ తీసుకొని ఫ్రీజర్ లీక్ అవుతుందని చెప్పి ఈ బరకం ఉంటుంది కదా, ప్లాస్టిక్ షీట్స్ అది వేసి నేను పెట్టాను అనమాట. మోయినా కల్చర్ చిన్న స్టార్టర్ తీసుకెళ్ళి దీంట్లో వేసి డైలీ ఈస్ట్ అనేది మనం 24 అవర్స్కి ఒకసారి ఈస్ట్ ఇస్తే మనకి ఇలాగా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది మోయినా. చూసుకోవచ్చు మీరు, నేనైతే ఎక్కువ ప్రొడ్యూస్ చేశాను మోయినా. నా గప్పీస్కి అన్నిటికి, పోలార్ ప్యారెట్స్కి అన్నిటికి ఈ మోయినా అనేది ఫీడ్ చేస్తాను అనమాట. ఇది చూసారు కదా, ఇది ఈస్ట్ అనమాట. ఆల్రెడీ 2 స్పూన్స్ ఈస్ట్ నేను వేస్తాను డైలీ. ఇది వచ్చేసి ఈస్ట్ అనమాట. మీకు బేకరీస్లో దొరుకుతుంటుంది ఇది ఈస్ట్ పౌడర్. ఈ ఈస్ట్ వచ్చేసి నేను 2 స్పూన్స్ వేస్తాను. ఇందాక చూపించాను కదా, ఆ బకెట్లో 2 స్పూన్స్ వేసి మిక్స్ చేస్తాను అనమాట వాటర్. ఇదిగోండి, దీంట్లో తీస్తాను చూడండి మోయినా. ఈ మోయినా వచ్చేసి మనం అన్ని ఫిషెస్కి వేసుకోవచ్చు. చిన్న చిన్న బేబీస్ ఉంటాయి కదా, గప్పీ బేబీస్కి, మొత్తం అడల్ట్స్కి, ఇంకా పోలార్ ప్యారెట్స్కి, ఏంజల్స్కి, గోల్డ్ ఫిషెస్కి, ఫ్రైస్ ఉంటాయి కదా, గోల్డ్ ఫిష్ ఫ్రైస్, వాటికి కూడా వేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారు కదా, రెడ్ మోయినా అన్నమాట ఇది మనం ఇలాగ ఈ నెట్తోనే ఇది వస్తుంది. వేరే మామూలు నెట్స్ ఉంటాయి కదా, ఫిష్ నెట్స్, వాటికైతే రాదు ఇది. వీటికైతేనే మనం ఇలా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈ నెట్ మనకి బయట దొరుకుతుంది మార్కెట్లో. చూసారు కదా నేను ఎలా చేస్తున్నాను. ఆ వాటర్ని మనం నెట్ మీద తిరిగేసి వాటర్ వేస్తే మొత్తం అంతా బకెట్లో వచ్చేస్తుంది అన్నమాట మోయినా. చూసారు కదా, చాలా మోయినా వచ్చింది. ఈ మోయినా మీకు కవర్లో చూపిస్తాను. ఇలాగ క్లారిటీగా కనట్లేదు కాబట్టి నేను ఒక నీట్గా కవర్లో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది మనం లైటింగ్ పెడితే లైటింగ్కి అట్రాక్ట్ అయిపోతుంది మోయినా. చూసారు కదా, ఈ ప్యాకెట్లో మనకి చాలా మోయినా ఉంటుంది. ఇందులో మనకి ఒక్క స్పూను మోయినా తీసుకెళ్ళి మనం స్టార్టర్ కింద తీసుకుంటే అది చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోద్ది అన్నమాట మోయినా. ఇంకా తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది నేను పట్టుకెళ్ళి నా ఫామ్లో ఉన్న గప్పీస్ అన్నిటికీ వేస్తాను ఇప్పుడు. చూసారు కదా, ఈ నెట్తో మాత్రమే వస్తుంది అన్నమాట ఇది. అంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, సిల్క్ నెట్ మాట ఇది. మొత్తం నెట్ని ఇలా తిరిగేస్తే దానిపైన వాటర్ పోస్తే మొత్తం అంతా అందులోకి దిగిపోతుంది అన్నమాట బకెట్లోకి. మోయినా డైరెక్ట్గా ఫీడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి నేనైతే ఏ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ అవి ఏమి యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఫిషెస్కి మళ్ళీ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఓన్లీ జస్ట్ ఈస్ట్ ఒకటే యూజ్ చేస్తున్నాను అనమాట. డైలీ 24 అవర్స్కి ఒకసారి ఈస్ట్ వేస్తూ ఉండాలి మనం మోయినాకి, అప్పుడే ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట ఎక్కువ. చూసుకోవచ్చు మీరు, నేను గప్పీస్కి వేస్తున్నాను. ఇంకా చాలా రకాల ఫిషెస్ కూడా వేసుకోవచ్చు ఇది. టెట్రాస్కి, అలాగే మాలీస్కి, ఏంజల్స్కి, పోలార్ ప్యారెట్స్ బేబీస్ ఉంటాయి కదా, వాటికి కూడా ఇదే ఫీడ్ చేస్తాను అనమాట నేను. అంటే మార్నింగ్ టైం ఇది మోయినా ఫీడ్ చేస్తాను, ఈవినింగ్ టైం ఏమో డ్రై ఫీడ్ ఉంటుంది కదా, అది ఫీడ్ చేస్తాను అనమాట. నేను ఇంకా ఎటువంటి మెడిసిన్స్ అయితే యూజ్ చేయను మోయినా కల్చర్ చేయడానికి, ఓన్లీ ఈస్ట్ ఒకటే ఫీడ్ చేస్తాను అనమాట. మనం ఎప్పుడైతే ఈస్ట్ వేసామో అది గుడ్ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తుంది కదా, అది తిని మోయినా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అన్నమాట ఎక్కువ. ఇందాక చూపించాను కదా ఆ కవర్ అంతా మనం ఫ్రిడ్జ్లో వేసేస్తే అది మనకి 4, 5, 6 డేస్లో మనకి ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతుంది. ఆ కవర్ అంతా వేస్తే స్టార్టర్ కింద మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఎక్కువ నిండిపోతుంది అన్నమాట మోయినాతో. అది మనం 3-4 డేస్లో మనం క్లియర్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. 3-4 డేస్ అంటే మనం నెట్తో తీసుకొని ఫీడ్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే మోయినా లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండదు కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఫీడ్ చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత మళ్ళీ ట్యాంక్ని మళ్ళీ రీఫ్రెష్ చేస్తూ ఉండాలన్నమాట. ఓల్డ్ వాటర్ ఉంటుంది కదా, ఆ ఓల్డ్ వాటర్తో మళ్ళీ ట్యాంక్ క్లీన్ చేసి మళ్ళీ ఓల్డ్ వాటర్ పట్టి మళ్ళీ ఈస్ట్ 2 స్పూన్స్ ఈస్ట్ వేస్తాను అనమాట. నేను ఒక ఫ్రీజ్కి ఎంతో కాదు వాటర్, ఒక హాఫ్ మగ్ వేస్తాను వాటర్. దాంతో మనం 2 స్పూన్స్ దాంతో అది
అది వేసిన తర్వాత ఇంకా మోయినా స్టార్టర్ వేస్తాను. అది వేసేటప్పటికి మనకి 4, 5, 6 డేస్కి మనకి ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోద్ది అన్నమాట మోయినా. ఇది మాట నేను మోయినా కల్చర్ చేసే విధానం. చూసారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.